హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టైనీ హార్ట్స్ కార్నర్. ఈరోజు మనం నిజం అంటే ఏంటో, అసలు నిజం ఎందుకు చెప్పాలో తెలుసుకుందాం. దీంతో పాటు సత్య హరిశ్చంద్రుని జీవిత పాఠాలు కూడా తెలుసుకుందాం. అసలు నిజం అంటే ఏంటండి? నిజం అంటే జరిగినట్టు చెప్పడం. దీనివలన మనకి ఎన్నో ఇబ్బందులు వస్తాయని తెలిసి కూడా నిజం మాత్రమే చెప్పడం మిమ్మల్ని జీవితంలో ఎంతో గొప్పవారిని చేస్తుంది. ఉదాహరణకు, మీరు పొరపాటున మీ ఇంట్లో ఏదైనా బొమ్మను విరగొట్టినట్లయితే ఈ విషయం మీ తల్లిదండ్రులకి నిజంగా నిర్భయంగా చెప్పగలగాలి. దీనివలన మీ తల్లిదండ్రులు బొమ్మ విరిగిందని మిమ్మల్ని మందలించవచ్చు, కానీ నిజం చెప్పినందుకు ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తారు. మీరు ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులు కూడా మీరు నిజాయితీ పరులను నిరూపిస్తాయి. అది ఎలాగో తెలుసుకుందామా? ఉదాహరణకు, మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు మీ హోంవర్క్ చేయడం వలన, అలాగే మీ పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఉండడం, ఇంకా టైంకి ఏ పనైనా చేయడం, అలాగే మీరు ఎవరికైనా ప్రామిసెస్ చేసినట్లయితే అవి ఖచ్చితంగా నిలబెట్టుకోవడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని నిజాయితీ పరులుగా నిరూపిస్తాయి. ఇలా మీరు నిజం చెప్పి నిజాయితీగా ఉండడం వలన అందరూ మిమ్మల్ని, మీ మాటల్ని నమ్ముతారు మరియు మిమ్మల్ని గౌరవిస్తారు కూడా. అలాగే మీ జీవితంలో కూడా మీరు మంచి విలువలు కలిగిన వ్యక్తిగా, మీకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. పిల్లలు, అసలు ఎందుకండి నిజం చెప్పాలి? ఎందుకంటే నిజం చెప్పడం వలన నమ్మకం ఏర్పడుతుంది. ఓకే, దాంతోపాటు మీకు మంచి గౌరవం కూడా లభిస్తుంది. మనసుకు ప్రశాంతత అన్నది వస్తుంది. ఏదైనా అబద్ధం చెప్తే మనకు చాలా కంగారుగా ఉంటుంది కదా. సో ఎప్పుడు నిజం చెప్తూ ఉంటే మనకు మనసుకు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దాంతోపాటు జీవితంలో ఎంతో ఎదుగుదల కోసం కూడా మనం నిజం మాత్రమే చెప్పాలండి. అయితే నిజాయితీగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఎప్పుడు నిజమే చెప్పాలండి. మనం మీ తప్పులు ఎప్పుడు ఒప్పుకోవాలి, అలాగే వాటి నుంచి మీరు నేర్చుకోవాలి కూడా. ఎప్పుడు ఏమీ దాచకూడదు. అలాగని మీరు చేసిన తప్పులు అవతల వాళ్ళ మీద వేసి వాళ్ళని దూషించకూడదు. ఓకేనా? దాంతోపాటు కష్టమే అయినప్పటికీ కూడా నిజాయితీగా ఉండడానికి ఎప్పుడూ ట్రై చేస్తూ ఉండాలన్నమాట. నిజం చెప్పడం వలన మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. దీనివలన మన సమాజం దృఢంగా, నమ్మకంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మన ప్రపంచం జీవించడానికి ఒక మెరుగైన స్థలంగా మారుతుందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు మనం హరిశ్చంద్రుని జీవిత పాఠాలు నేర్చుకుందాం. ఎన్నో ఏళ్ళ క్రిందట సత్య హరిశ్చంద్రుడు అనే ఒక గొప్ప రాజు ఉండేవారండి. ఆయన ఎప్పుడూ నిజం చెబుతూ నిజాయితీగా ఉండేవారు. అందుకే ఆయనకి సత్య అనే బిరుదు వచ్చిందన్నమాట. అందుకే ఆయన పేరు సత్య హరిశ్చంద్రునిగా మారింది. అయితే ఈయన ఒక గొప్ప రాజు, నిజాయితీగా ఉండేవారు కదండి. అయితే ఋషి విశ్వామిత్రుడు ఈయనని ఎలాగైనా పరీక్షించాలి అని అనుకుంటారనమాట. ఆయన నిజాయితీకి ఆయన ఒక టెస్ట్ పెట్టాలని అనుకుంటాడు. అయితే ఈ విశ్వామిత్రుడు ఈ మన సత్య హరిశ్చంద్రుని దగ్గర ఒక మాట తీసుకుంటారనమాట. నేను ఏం చెప్తే అది చేయాలి అన్నమాట. సో ఆ ప్రామిస్ అన్నది మన హరిశ్చంద్రుడు ఇస్తాడు కదా, అతని మాటని అతను నిలబెట్టుకోవాలి. కాబట్టి విశ్వామిత్రుడు ఏం చెప్తే అది చేస్తాడనమాట. ఫస్ట్ అయితే విశ్వామిత్రుడు రాజ్యాన్ని నాకు ఇచ్చేసి నువ్వు నీ భార్య పిల్లలతో అడవికి వెళ్ళిపో అని చెప్తారనమాట. అయితే అతనికి ఇచ్చిన మాట ప్రకారం ఆయన రాజ్యాన్ని వదిలేసి తన భార్య శైవ్య మరియు కుమారుడు రోహిత్తో ఇద్దరిని తీసుకొని అడవికి వెళ్ళిపోయి ఎంతో కష్టమైన జీవితాన్ని స్టార్ట్ చేస్తారనమాట. చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోవడానికి తనను తాను బానిసగా అమ్ముకొని అలా వచ్చిన డబ్బులతో దానం చేసేవాడు విశ్వామిత్రుడికి. దీంతో పాటు విశ్వామిత్రుడు ఆయనకి శ్మశాన వాటికలో పని చేయాలని, అలాగే వచ్చే ప్రతి శవం కాలిన తర్వాత కొంత డబ్బులు వస్తాయి కదండి, ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గర తీసుకొని వెళ్ళి ఇవ్వాలని చెప్పారనమాట. అంటే ఆయన కర్తవ్యం ఏంటి? డబ్బులు కలెక్ట్ చేసి విశ్వామిత్రుని తీసుకెళ్ళి ఇవ్వడం అనమాట. అది ఒక డ్యూటీ కింద ఆయనకి చెప్పడం జరుగుతుంది. ఇంకా చివరి పరీక్షగా ఆయన కుమారుడు రోహిత్తో ఉన్నారు కదండి, ఆయన చనిపోతే ఆయన దేహాన్ని తీసుకొని ఆమె భార్య ఆ శ్మశాన వాటికి వస్తుందన్నమాట. సత్యహరిశ్చంద్రుడు అంటారు, భార్య కుమారుడు ఆయన తెలిసి కూడా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడుగుతారనమాట, కానీ ఆమె దగ్గర డబ్బులు ఉండవన్నమాట. సో
అంటే వాళ్ళ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా అతను నిజాయితీగా ఉండి డబ్బులు తీసుకొని మన విశ్వామిత్రుడికి ఇవ్వాలని అనుకున్నాడనమాట. అంటే నిజాయితీగా ఉండాలని అనుకున్నారనమాట. సో ఆయన నిజాయితీని మెచ్చుకొని అప్పుడే దేవతలందరూ సత్యహరిశ్చంద్ర నిజాయితీకి మెచ్చుకొని తమ కుమారుని బ్రతికించి అతని రాజ్యాన్ని మళ్ళీ తిరిగి అతనికి ఇస్తారన్నమాట. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చండి? నిజమే మన జీవితంలో మనం సంపాదించుకునే గొప్ప విలువైన ఆస్తి అండి. నిజం వలన మనకు ఎన్నో కష్టాలు ఎదుర్కోవచ్చు, కానీ చివరికి విజయం, శాంతి మరియు గౌరవం మాత్రం ఖచ్చితంగా నిజం వల్లే దక్కుతాయి. అలాగే పిల్లలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.